సో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే నేను మా ఇంటికి వెళ్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ దింపడానికి వచ్చారు నన్ను. ఇప్పుడే స్టేషన్కి వచ్చాను. ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది ట్రైన్. జస్ట్ ఇప్పుడే స్టేషన్ ఇప్పుడే వచ్చాం. ఇంకా టైం ఇంకా 2:30 10 minutes అయింది. అయితే ఉంది. ఇంకా 3:15కి ట్రైన్ అనమాట, ఇంకా 20 minutes తిరుపతి ఉంది. ఎక్స్ప్రెస్. సో ఇంకా అప్పటి వరకు వెయిట్ చేసి క్లైమేట్ చూపించు మా వాళ్ళకి క్లైమేట్. సో ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడే టైం వచ్చేసి 3:10 అయింది. సో ఈ ట్రైన్ ఎక్కిపోతున్నాం మనం. ఇక్కడ కాకినాడ టౌన్ స్టేషన్లో ఏదో వర్కింగ్ జరుగుతుంది అనమాట. కొత్తగా షెడ్ వేస్తున్నారు. సో ఇది కాకినాడ పోర్ట్ నుంచి తిరుపతి వరకు వెళ్తుంది అనమాట, తిరుపతి ఎక్స్ప్రెస్. సో మనం ఇప్పుడు ఎక్కేసి వెళ్తాం. బాయ్ బాయ్ రా బాయ్. సో ట్రైన్ ఇప్పుడే కదిలింది. కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి ఇప్పుడు స్టార్ట్ అయింది. సింగిల్ సీట్ దొరికింది నాకు. ఫుల్ ఖాళీగా ఉంది మొత్తం ట్రైన్. సో చూసారు కదా, చాలా అంటే మొత్తం ఫుల్గా ఖాళీగా ఉందన్నమాట కోచెస్. ఎలక్షన్ టైం కాబట్టి ఫుల్గా ఉంటుంది అనుకున్నా, కాకపోతే చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. I tried so hard and got so far, but in the సో ఫ్రెండ్స్ చూసారు కదా, ట్రైన్ అయితే చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది. ఇంకా సామలకోట కూడా వెళ్ళలేదు ఇప్పుడు. నార్మల్గా అయితే ఈ టైంకి సామలకోట కాదు రాజమండ్రిలో ఉండాలి, కానీ చాలా స్లోగా వెళ్తుంది, ఎందుకో తెలియదు.
ఎంటర్ అయ్యాను అనమాట. ఇంకా ఇక్కడ దిగేసి వేరే ట్రైన్ ఎక్కాలి. మళ్ళీ దిగి ఏదైనా సంథింగ్ తినేసి ఫుడ్, తర్వాత ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉంది, మచిలీపట్నం నుంచి వస్తుంది అది. సో అది ఎక్కేసి ఇంకా అలా మా ఊరికి వెళ్తాం డైరెక్ట్. సో ఇప్పుడే స్టేషన్లో దిగేసాను అనమాట. దిగాను. ఇది తెలీదు, చూడాలి. ఇక్కడ ఇంకా ఏదో ఒకటి సంథింగ్ తినేసి 9:30కి ధర్మవరం ఎక్స్ప్రెస్ ఉందన్నమాట, అదే ఎక్కేసి వెళ్తాం. సో ఈరోజు డిన్నర్ వచ్చేసి వెజ్ మీల్స్. ఇప్పుడే విజయవాడ స్టేషన్లో దిగాను. దిగేసి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకుని వెజ్ మీల్స్ తిందామని వచ్చి తీసుకున్నా. వెజ్ మీల్స్ తీసేసుకున్నాను. 120 రూపీస్ అన్నమాట. 120 రూపీస్. 1 మంత్ 100 రూపీస్ ఉంటుంది. ఇప్పుడు 120 అంట. సో ఇప్పుడే మన లాస్ట్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాను. మా ఊరికి వచ్చాను. మా ఊరి పేరు గిద్దలూరు. సో ఇదే మా ఊరు లాస్ట్ డెస్టినేషన్.